Hi, hello, assalamu alaikum. Welcome back to Mahira Nursing Education. Today our topic is regarding adipose tissue. Adipose tissue is also called as a fat tissue. ఇప్పుడు చాలా హాట్గా జరుగుతున్న టాపిక్ సొసైటీలో అడిపోస్ టిష్యూ అండ్ ఫ్యాట్ సెల్. ఫ్యాట్ సెల్ మీన్స్ వాట్? వేర్ ద ఫ్యాట్ సెల్ ప్రెసెంట్. ఫ్యాట్ అంటే ఏంటి, ఫ్యాట్ సెల్ ఎక్కడ ఉంటుంది అనేది మన టాపిక్. ఓకే, ఏంటి ఫ్యాట్ సెల్? ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ అడిపోస్ టిష్యూ. అడిపోస్ టిష్యూ అనేది మన బాడీలోనే ప్రెసెంట్ అయి ఉంటుంది. అడిపోస్ టిష్యూ హ్యాస్ 2 types ఆఫ్ టిష్యూ. అడిపోస్ టిష్యూ ఎన్ని టైప్స్? 2 types. ఒకటి వైట్ అడిపోస్ అండ్ రెండోది బ్రౌన్ అడిపోస్. White adipose tissue which consists of 20 to 25% in our body. వైట్ అడిపోస్ టిష్యూ అంటే ఏంటి? ఏదైతే మన బాడీలో 20 to 25% ప్రెసెంట్ అయి ఉంటుందో అది కూడా వెల్ నరిష్డ్ పర్సన్, అంటే చాలా బాగా మంచిగా తింటూ కొంచెం దుబ్బగా ఉన్న వాళ్ళలో అడిపోస్ టిష్యూ అనేది 25% వరకు ప్రెసెంట్ అయి ఉంటుంది. ఈ వైట్ అడిపోస్ టిష్యూ దేనిపైన బేస్డ్ అయి ఉంటుంది అంటే మనం తీసుకునే ఆహారం అండ్ మనం ఖర్చు పెట్టే ఎనర్జీ. ఏదైతే మనం తీసుకుంటున్నామో, ఎంతైతే మనం తీసుకుంటున్నామో అండ్ ఎంత మనం ఖర్చు పెడుతున్నాం దానిపైన ఈ అడిపోస్ టిష్యూ అనేది బాడీలో ప్రెసెంట్ అయి ఉంటుంది. ఈ వైట్ అడిపోస్ టిష్యూ దేన్ని సపోర్ట్ చేస్తుంది అంటే సమ్వాట్ కిడ్నీ అండ్ ఐ. కొంచెం వరకు అడిపోస్ టిష్యూ అనేది కిడ్నీకి, ఐకి, మన బాడీలో ఇంకా అదర్ ఆర్గన్స్కి హెల్పింగ్గా ఉంటుంది. ఇంకా ఎక్కడిక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది అంటే మజిల్ ఫైబర్లో, మన కణంలో అండ్ ఇంకా అండర్ ద స్కిన్, మన చర్మం యొక్క కింద భాగంలో సెకండ్ లోయర్లోనే ఈ వైట్ అడిపోస్ టిష్యూ, అడిపోసైట్ మీన్స్ నథింగ్ బట్ సెల్స్ ఆఫ్ ఎ ఫ్యాట్. ఓకే, ఏదైతే మన బాడీలో ఉన్న టెంపరేచర్ని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ అవుతూ ఉంటుందో ఆ థర్మో రెగ్యులేటరీ సెంటర్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది, స్టిమ్యులస్ చేస్తూ ఉంటుంది అండ్ ఇంకా ఎనర్జీని కొంత భాగం వరకు ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. ఇట్ ఈస్ అబౌట్ ద వైట్ అడిపోస్ సెల్స్. నౌ వి కమ్ ఫర్ ద బ్రౌన్ అడిపోస్ సెల్స్. ఇట్ ఈస్ ఓన్లీ ప్రజెంట్ లోవర్ అమౌంట్ ఇన్ అవర్ బాడీ. బ్రౌన్ కలర్లో ఉంటుంది, చాలా తక్కువ శాతంలోనే మన బాడీలో ప్రెసెంట్ అయి ఉంటుంది. వెన్ బేబీ న్యూ బోర్న్ బేబీ పుట్టిన వెంటనే ఈ బ్రౌన్ ఫ్యాట్ సెల్స్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి బ్రౌన్ సెల్స్ యొక్క బెనిఫిట్స్ అంటే ఇట్ మెటబాలైజ్డ్. ఇది ఎప్పుడైనా మన బాడీకి ఎనర్జీ కావాలి అంటే మెటబాలిజం జరుగుతుంది. బ్రౌన్ సెల్ ఆఫ్ ఎ ఫ్యాట్ ఎనర్జీ స్టోర్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఆ మెటబాలిజం జరిగిన తర్వాత బాడీ యూటిలైజ్ కూడా చేసుకుంటుంది, బట్ ఇట్ ప్రొడ్యూస్ ఓన్లీ లెస్ ఎనర్జీ. ఈ బ్రౌన్ ఫ్యాట్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది అంటే చాలా తక్కువ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎలా అయితే వైట్ ఫ్యాట్ థర్మల్ ఇన్సులేటరో సేమ్ ఇది కూడా టెంపరేచర్ని మెయింటైన్ చేయడానికి బ్రౌన్ ఫ్యాట్ కూడా బ్రౌన్ ఫ్యాట్ వైట్ ఫ్యాట్ అంటారు. బ్రౌన్ ఫ్యాట్ అంటే ఏంటి, వైట్ ఫ్యాట్ అంటే ఏంటి? ఏది మన బాడీలో ఎక్కువ ఉండాలి, ఏది మన బాడీలో తక్కువ ఉండాలి? బ్రౌన్ ఫ్యాట్ దేని వల్ల వస్తుంది అండ్ వైట్ ఫ్యాట్ దేని వల్ల వస్తుంది? ఓకే, ఏమవుతుంది? Which is good for health, which is good for our health and which is bad for our health? Know about this. We came to know what is mean by actual fatty cells. Actual fat is divided into 2 types. Actual ga fat cells ఎన్ని types ఉన్నాయి? Actual ga fat 2 types ఉన్నాయి. ఒకటి saturated fat, ఒకటి unsaturated fat. సాచ్యురేటెడ్ ఫ్యాట్కి మనం ఎగ్జాంపుల్గా వైట్ అడిపోస్ టిష్యూని తీసుకోవచ్చు. అన్సాచ్యురేటెడ్ ఫ్యాట్కి ఎగ్జాంపుల్గా బ్రౌన్ అడిపోస్ టిష్యూని తీసుకోవచ్చు. ఈ సాచ్యురేటెడ్ ఫ్యాట్ ఏం చేస్తుంది?
మన బాడీలో ఎప్పుడైనా ఎక్కువ ఫ్యాట్ అయిపోతే ఇట్ లీడ్స్ టు డిసీజెస్. అదే బ్రౌన్ ఫ్యాట్ ఏం చేస్తుంది, ఆల్రెడీ మన బాడీలో చాలా తక్కువగా ఉంటుంది, అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎక్కువ అయితే మళ్ళీ దాన్ని కరిగే స్వభావం అనేది ప్రజెంట్ అయి ఉంటుంది బ్రౌన్ ఫ్యాట్కి. వైట్ ఫ్యాట్ మీన్స్ ఏదైతే మన బాడీలో కరగకుండా కొవ్వు ప్రజెంట్ అయి ఉంటుందో దాన్ని ఇక్కడ వైట్ ఫ్యాట్ అంటున్నాం. ఈ కరగకుండా కొవ్వు ఉంటే ఏమవుతుందంటే మన బాడీ దాన్ని యూజ్ చేసుకోలేదు. ఇంకా యూజ్ చేసుకోలేకపోతే ఖచ్చితంగా మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. మన వెయిట్ గెయిన్ అవుతాం, ఒబెసిటీ వస్తుంది. ఒబెసిటీ రావడం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. కార్డియక్ డిసీజెస్తో పాటు డయాబెటీస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది వైట్ ఫ్యాట్ సెల్స్ మన బాడీలో ప్రెసెంట్ అయి ఉండడం వల్ల. అదే బ్రౌన్ ఫ్యాట్ అయితే ఏం చేస్తుంది, ఎనర్జీని స్టోర్ చేస్తుంది. మళ్ళీ మన బాడీకి ఎప్పుడైనా కావాలంటే ఎనర్జీ లాగా మారుతుంది, బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనం ఎక్కువగా ప్రోటీన్ తీసుకుంటే ఇట్ బుల్స్ ద బ్రౌన్ ఫ్యాట్ని బుల్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. బ్రౌన్ ఫ్యాట్ని కరిగించాల్సింది ఎలాగా అంటే మన బాడీకి యూటిలైజ్ చేయాల్సింది ఎలాగా? ఎలాగా యూటిలైజ్ చేయాలి అంటే బ్రౌన్ ఫ్యాట్ని మన బాడీ యూటిలైజ్ ఎలా చేసుకోవాలి అంటే ఎప్పుడైతే మనం ఎక్కువగా కూల్ ఉన్న వాటర్ తీసుకుంటామో ఆ కూల్ ఉన్న వాటర్ని వార్మ్ చేయడానికి మన బ్రౌన్ ఫ్యాట్ అనేది హెల్ప్ అవుతుంది. కూల్ వాటర్ స్నానం చేస్తామో అప్పుడు కూడా బర్న్ అయ్యేది బ్రౌన్ ఫ్యాట్. ఎప్పుడైతే మనం ఐస్ బాత్ చేస్తామో అప్పుడు కూడా బర్న్ అయ్యేది బ్రౌన్ ఫ్యాట్. ఇలా ఎప్పుడైతే మనం మన బాడీని కూల్ చేస్తూ ఉంటామో అప్పుడంతా ఆ బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేయడానికి కరుగుతూ ఉంటుంది బ్రౌన్ ఫ్యాట్. బ్రౌన్ ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల తక్కువ డిసీజెస్ ప్రాబ్లమ్స్ వస్తాయి తక్కువగా. అదే వైట్ ఫ్యాట్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా డిసీజెస్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ నౌ, ఇది ఇప్పుడు జరుగుతున్న ప్రాబ్లం కాదు. 1970s తీసుకుంటే ఒక డైట్ చెప్పే ఆయన ఏం చెప్పాడంటే డైట్ హార్ట్ హైపోథిసిస్ అన్నాడు. డైట్ హార్ట్ హైపోథిసిస్ మీన్స్ నథింగ్ బట్ saturated fat leads to cardiac problem. ఈ డైట్ హార్ట్ హైపోథిసిస్ అంటే ఏంటి? వైట్ ఫ్యాట్ ప్రొడ్యూస్ అయ్యే వస్తువులు ఎప్పుడైతే తినే పదార్థాలు మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు కార్డియక్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి అని చెప్పారు ఆయన. అండ్ వి కమ్ టు 1980s. 1980లో స్టార్ట్ అయింది ఈ హెర్బల్ లైఫ్ by the Marcuse, chairman of Herbalife company. వాళ్ళ ప్లాన్ ఏంటి అంటే when with intake of calorie decreased, మనం ఏదైతే క్యాలరీస్ తీసుకుంటామో ఆ క్యాలరీస్ని తగ్గించేస్తే we may maintain health and wealth happily అనేది వాళ్ళ ప్లాన్. This Herbalife giving a products which is low fat, low calories products ని Herbalife 1980s నుండి సప్లై చేస్తుంది. Now which is very trending. 90 separate type of countries are using. 2017లో రీసెర్చ్ చేశారు రీసెర్చర్స్. దేని గురించి రీసెర్చ్ చేశారు? ద రీసెర్చ్ ఆన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ 32 డైట్స్. 32 టైప్ ఆఫ్ డైట్స్ పైన రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసిన తర్వాత కనుక్కున్నది ఏంటి? ఫ్యాట్ సెల్స్ తీసుకుంటే 9 calories per gram, అదే కార్బోహైడ్రేట్ సెల్స్ తీసుకుంటే 4 calories per gram. ఇక్కడ ఫ్యాట్ సెల్ మ్యాటర్, కార్బోహైడ్రేట్ మ్యాటర్ కాదు, మనం తీసుకుంటున్న క్యాలరీ మ్యాటర్. ఎంత
శాతం మనం క్యాలరీ తీసుకుంటున్నాము, అండ్ మనం తీసుకునే క్యాలరీని మనం ఎంత యూటిలైజ్ చేస్తున్నాం, మనం ఎంత క్యాలరీ ఫుడ్ తీసుకుంటున్నాం, మనం ఎంత యూటిలైజ్ చేసుకుంటున్నాం. మనం యూటిలైజ్ చేసుకొని క్యాలరీ మొత్తం ఫ్యాట్ లాగా మారుతుంది. ఆ ఫ్యాట్ కూడా ఎలా మారుతుంది, ఏదైతే మనం క్యాలరీ ఫుడ్ తీసుకుంటున్నామో ఇఫ్ ఇన్ కేస్ అది అన్సాచురేటెడ్ ఫ్యాట్ అయితే బాడీలో వెళ్ళి స్టోర్ అవుతుంది. సాచురేటెడ్ ఫ్యాట్ అయితే ఎక్కడ స్టోర్ అవ్వాలి, అది కూడా బాడీలోనే స్టోర్ అవ్వాలి కదా. సో ఇక్కడ నువ్వు కార్బోహైడ్రేట్ డైట్ తీసుకుంటున్నావా, ప్రోటీన్ డైట్ తీసుకుంటున్నావా, ఫ్యాటీ డైట్ తీసుకుంటున్నావా, ఇట్ డజంట్ మ్యాటర్ హౌ మచ్ క్యాలరీస్ యు ఆర్ ఇంటేకింగ్ అండ్ హౌ మచ్ క్యాలరీస్ యువర్ ఎక్స్పెండిచర్. అండ్ హెర్బల్ లైఫ్ గురించి వస్తే దే కంటైన్ ఇన్ మార్నింగ్ మీల్ ఓన్లీ 90 calories. వాళ్ళు 90 calories ఆఫ్ ప్రోటీన్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మార్నింగ్. ఇప్పటికైతే న్యూట్రిషన్ని రీప్లేస్ చేసే మీల్ ఏదైనా ఉంటే అది దట్ ఈజ్ అ హెర్బల్ లైఫ్. I don't say that that is a bad or I don't say that that is a good. But in next video, I definitely say that it is a good or bad. Okay? Thank you so much. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్.